పంట పండించే రైతు బాగుండాలి. ఆ పంట తిన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఇద్దరూ బాగుంటే సమాజం సుభిక్షంగా ఉంటుంది. కానీ పరిస్థితులు అలా లేవు. ఆరుగాలం కష్టించిన రైతుకు అప్పులు మిగులుతుంటే రసాయన భరిత పంటలతో ప్రజలకు అనారోగ్యం దక్కుతోంది. మరి తరుణోపాయం? అన్నదాతలు, వినియోగదారులు ఇద్దరూ బాగుండే మార్గం ఏమిటంటే ప్రకృతి సేద్యమే. నేలలోని జీవాన్ని కాపాడే మేలైన సాగు విధానాన్ని విజయనగరం రైతులు పాటిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5-6 గ్రామాల్లో సేంద్రియ సేద్యం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చక్కని పంటలతో నికర ఆదాయం పొందుతున్నారు. ఎవరో ఒకరు ముందుగా వేసిన అడుగే తోవ అవుతుంది, ప్రజలు నడిచే బాటవుతుంది. సరిగ్గా అలాంటి పద్ధతిని అనుసరిస్తున్నారు విజయనగరం రైతులు. రసాయన సేద్యంతో విసిగి వేసారిన వారు సనాతన పద్ధతికి ఆకర్షితులయ్యారు. పశువుల వ్యర్థాలు, వర్మీ కంపోస్టు ద్వారా సొంతంగా ఎరువులు తయారీ చేసే విధానాన్ని నేర్చుకున్నారు. అలా సేంద్రియ వ్యవసాయంలో పట్టు సాధించారు. మొదట్లో దిగుబడులు తగ్గినా క్రమక్రమంగా సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఎలాగ పంట వస్తుంది, రసాయన ఎరువులతోనే ఎలా పంట వస్తుందని దీన్ని రీసెర్చ్గా సైంటిస్టులుగా మనమే మార్పు చేసి రైతులకు కూడా అవగాహన చేసి రైతులకు కూడా అలాగే వేయడం జరుగుతుంది. మేమందరం కలిసి ఒక రైతుని చూసి పక్కన ఈ రైతు చేస్తాండ్రు మేము చేద్దామని రైతులు పట్టుదలతోనే చాలా చేయడం జరుగుతుంది. సేంద్రీయ వ్యవసాయం వల్ల మళ్ళీ తెగులు తట్టుకుంటాయి. అయితే అంతే సేంద్రీయ వ్యవసాయం ఒకసారే చేయడం వల్ల వాళ్ళకి ఏటో అవ్వపడదు. అంతే పిండేసాం అనుకోండి, రసాయన అనేది పచ్చగా వచ్చేది. సేంద్రీయ వ్యవసాయం నెలలకు అలా క్రమేపీ వస్తుంది. అంతే సేంద్రీయ అలవాటు పడాలి. ప్రకృతి పద్ధతిలో సాగు చేసిన పొలాల పచ్చదనం, ఫలసాయం ప్రత్యక్షంగా కనబడడంతో ఒకరి వెంట ఒకరు సేంద్రియ బాటలో నడుస్తున్నారు. గంట్యాడ, రామభద్రాపురం, ఎస్కోట మండలాల్లోని కొల్లాం చెరుకుకాట, గింజేరు, బుడతపాడు, వసాది తదితర గ్రామాల్లోని వందలాది రైతులు సహజ ఎరువులతోనే పంటలు పండిస్తున్నారు. వరి మొదలు చిరుధాన్యాలు, ఆకుకూరల వరకు జీవామృతం, వేపపిండి ఉపయోగించి నాణ్యమైన పంటలు విక్రయిస్తున్నారు. సీనిగారు చేసిన పెట్టి మాము సీనిగారు పనిలోకి వెళ్ళి సీనిగారు ఏ విధంగా చేస్తానరా ఆ విధంగా కూడా మేము చేస్తానండి. మొక్కలు కూడా ప్రతి ఒక్కరు కూడా వేసి బాగా ఇంప్రూవ్గా చేస్తాను. వర్మి కంపోస్ట్ మరి గెత్తమని ఏదైనా గొప్పలని శుభ్రంగా దుక్కులని చేసి చుట్టుపక్కల గ్రామాలు కూడా అంతే ఇక్కడ విలేజ్లు అంటున్నాయండి. ఒక 4-5 గ్రామాలు సీనిగారిని చూసి గింజీరని, గొడియాడని, మరి తామరపిల్లని, ఇలాగ బుడతపాడు, ఇలాగ ఈ పక్కల అంటే కూడా చేస్తానండి. ఒక్కొక్కరు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయండి. మందులని మరి ఏ రాసుకోవాలన్నా ఏ చేయాలన్నా ఏది కొడదాం టైంకి ఏది చేద్దాం అనేసి సూచనలు తీసుకుంటానండి. అన్నీ కూడా సౌకర్యంగా చేస్తానండి. దిగుబడులు అంటే పర్లేదండి, బాగానే వస్తానండి. అదే లాభం అండి, మనం చేస్తాం కాబట్టి మనకు గిట్టుబడి వస్తుందండి. చెరుకు 3 ఎకరాలు వేస్తాం, వరి 2 ఎకరాలు వేస్తాం అండి. కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది. అంటే పాత వరిల కంటే కొత్త వరిలు వచ్చిన కానీ కొద్దిగా తెగులు తగ్గుతాయండి. సేంద్రియ ఎరువులేనండి, వేపపిండి, వర్మి కంపోస్ట్, అది కొద్దిగా ఇది కొద్ది దుక్కులలో వేసి అలాగా వ్యవసాయం పడుతుంటామండి. దీని మీద కొద్దిగా తెగులు కూడా తక్కువ వచ్చి మార్పు వచ్చి పర్లేదు, కొద్దిగా బాగానే ఉందండి ఈ నెల మీద. మద్దతు ధరల నిర్ణయం రైతు పరిధిలో లేదు. పండించిన పంట ద్వారా కనీసం పెట్టుబడైనా తిరిగి పొందాలంటే అన్నదాత తాను చేయగలిగిందల్లా ఖర్చులు కట్టడి చేయడమే. అలా వ్యయాలు తగ్గించుకోవాలంటే తప్పకుండా సేంద్రియ విధానాలు అనుసరించాల్సిందేనన్నది విజయనగరం రైతుల అనుభవసారం. ఎరువులు వాడనందువల్ల 7-8 వేలు మిగులుతాయంటున్నారు. మాకు 8 ఎకరాలు ఉంది. స్వర్ణ ఇవి ఒకటి యాపిండి సేంద్రియ ఎరువు, అది పేడతో కొద్దిగా గెత్తాం. ఇవి కొన్ని మందులు డిఎఫ్ అది ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నాను. చిన్న ఉపయోగం అంటే చిన్న దిగుబడి వస్తుంది. ధాన్యం ఎకరాకి 30 బస్తాలు వస్తుందండి. ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. ఎకరా కూడా ఒక 5,000 అంత తగ్గుతుంది. సేంద్రియ ఎరువుల వల్ల పండించే పంటకి బాగానే ఉందండి, ప్రజల్లో ఆదరణ ఉందండి. కానీ చేస్తే మంచిదండి. సేంద్రియ ఎరువుల వల్ల పండించే పంటకి ప్రజలు బాగానే పండిస్తున్నారండి. కాకపోతే రైతుకి బాగా ప్రోత్సాహం ఇచ్చి మంచి ధర కల్పించే ఏదైనా చూపిస్తారని కోరుతున్నాను. విచక్షణ రహిత ఎరువుల వినియోగంతో నేలలు నిస్సారమయ్యాయనేది సేంద్రియ రైతుల ఆవేదన. భూమిలో ఉండే మిత్ర సూక్ష్మజీవులు తగ్గిపోయి వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయిన కారణంగానే దిగుబడులు సన్నగిల్లి బెట్ట పరిస్థితులు ఎక్కువవుతున్నాయని తెలుపుతున్నారు. రైతులకి కంపల్సరీగా ఇప్పుడు మనం చూస్తున్నామంటే రాయలసీమ జిల్లాలో తోటలు చచ్చిపోతున్నాయి. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మెయిన్ కారణం నేను అనుకునేది ఏంటంటే మొక్కల దగ్గర వ్యాధి నిరోధక వ్యవస్థ చచ్చిపోయిందండి. బెట్టం తట్టుకునే సామర్థ్యం కూడా తగ్గిపోయింది. ఈ 2 ప్రధాన కారణం ఏంటంటే ఫెర్టిలైజర్స్ వేయటమేనండి. నేచర్ కల్టివేషన్కి వెళ్తే ఇంత ప్రమాదం జరగదండి. మొక్కలు బెట్టం తట్టుకుంటాయి, వ్యాధుల్ని పురుగుల్ని తట్టుకుంటాయండి.
సో మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్న ప్రమాదం ఆల్రెడీ ముంచుకొచ్చింది రాయలసీమ జిల్లాలకి. అక్కడి నుంచి మనకు కూడా రావడం పెద్ద విశేషం ఏం కాదు. కృష్ణా డెల్టాకి ఈరోజు నీళ్ళు లేవు. మనం ఇదే రకంగా ఫెర్టిలైజర్ కనుక వాడితే వాటర్ మనం అందించలేమండి. మీరు ఇందులో నేను చూసిన ప్రత్యక్ష అనుభవం ఏంటంటే బెట్టం తట్టుకుంటాం మట్టుకు చాలా అద్భుతంగా తట్టుకుంటుంది నేచర్ కల్టివేషన్. పంటకు మూలం పాడి. పశువులు లేనిదే ప్రకృతి సేద్యం చేయడం సాధ్యం కాదని ఆదర్శ రైతులు వివరిస్తున్నారు. పశుపోషణ ద్వారా పొలానికి కావలసిన సహజ ఎరువు అందించడం తేలికవుతుందంటున్నారు. అలాగే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడంపై దృష్టి పెట్టాలంటున్నారు. న్యాచురల్ ఫార్మింగ్ అనేది దేర్ ఆర్ మల్టిపుల్ ఫార్మింగ్స్ అండి. ఇప్పుడు మనం రకరకాల టర్మినాలజీ యూజ్ చేస్తున్నాం. ఆర్గానిక్, న్యాచురల్, ఫర్టిలైజర్ యూజ్ చేసి అండ్ డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నాము, డిఫరెంట్ వేస్లో పెడుతున్నాం. కానీ అందరం తినడానికే చేస్తున్నాము. హెల్దీగా ఉండాలి అనేదే చూస్తున్నాం. బట్ హెల్దీగా అనేది ఎప్పుడు వస్తుంది అనేదంటే న్యాచురల్గా చేసినప్పుడే హెల్దీగా వస్తుంది. ఫార్మర్కి మిగలాలి అంటే న్యాచురల్గా ఎక్కువ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ప్రొడక్షన్ తక్కువ వచ్చినా కూడా వచ్చిన ప్రొడ్యూస్ని ప్రాపర్ టైంలో ప్రాపర్గా మార్కెట్ చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ దూరం ఆలోచించక్కర్లేదు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు సర్కార్ అండగా నిలవాలి. ధృవీకరణ, మార్కెటింగ్ అంశాలలో సహకారం అందిస్తే మరికొంతమంది ముందుకొస్తారు. అందరికీ ఆరోగ్యం అందుతుంది.